సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన వారిని అభినందించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోరుకొండ మండలంలో ఆయా ప్రాంతాల్లో ఒక్కో చెరువు కింద వందల ఎకరాల భూములు సాగు అవుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చెరువుల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఆయా సంఘాలు కృషి చేయాలని బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. చెరువులను మరింత అభివృద్ధి చేసి సాగునీరు రైతాంగానికి సక్రమంగా అందేలా అవసరమైన చర్యలు తాను చేపడతానన్నారు. ఇప్పటికే చెరువుల సంరక్షణ విషయమై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వెల్లడించారు. రాజానగరం నియోజకవర్గంలో అటు ఎత్తిపోతల పథకాలు, ఇటు కాలువల ద్వారానే కాకుండా చెరువుల ద్వారా కూడా సాగునీరు పుష్కలంగా రైతాంగానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పంట చేతికొచ్చే వరకు చివరి ఎకరానికి సైతం సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బలరామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని చెరువులకు ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘాలకు ఆయన అభినందనలు తెలియచేసి ఘనంగా సత్కరించారు. ఈ సంఘాలు ఏకగ్రీవం కావడంలో సహకరించిన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అన్నదాత సుఖీ భవ అంటూ అలాగే మన అనిల్ రామకృష్ణ గారు, చిట్టుపల్లి సత్యబాబు గారు ముగ్గురు